హాయ్ గాయ్స్, అబ్బా రామోజీ ఫిలిం సిటీ చూడాలనేది పెద్ద కళ అన్నమాట. సో ఆ కళ అయితే ఇప్పుడు నెరవేరబోతుంది. సో మొత్తానికైతే లోపలికి ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కనిపించేదంతా కార్ పార్కింగ్ ఏరియా అనమాట. సో అక్కడ మన కార్ పార్క్ చేసేసుకొని టికెట్స్ కౌంటర్కి అయితే వెళ్ళి టికెట్స్ తీసేసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర నుండి వెళ్ళి ఎగ్జాక్ట్లీగా రామోజీ ఫిలిం సిటీ 3 కిలోమీటర్స్ మాత్రమే వస్తుందన్నమాట. సో ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను మీ కీర్తి. సో ఈరోజు అయితే స్పెషల్ వీడియో, అదే మన రామోజీ ఫిలిం సిటీ. మ్యాక్సిమం నేను రింగ్ రోడ్ పై నుంచి వెళ్ళిన ప్రతిసారి కూడా అంటే రామోజీ ఫిలిం సిటీని షూట్ చేద్దామని చాలా టైమ్స్ అనుకున్నాను, బట్ నాకు వీలవ్వలేదు. బట్ ఇప్పుడైతే వీలైపోయింది. సో తప్పకుండా ఈరోజు వీడియో అయితే అదిరిపోబోతుంది, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. సో టికెట్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను. సో వెనకాల కనిపిస్తుంది అంతా టికెట్ కౌంటర్ అనమాట. సో మీకు రైట్ సైడ్లో స్టూడియో ఉంటుంది. కెమెరా దిక్కు కొంచెం రైట్ సైడ్లో అంతా స్టూడియో అండి. ఎగ్జాక్ట్లీగా స్టూడియోలో అయితే 1590 రూపీస్ అయితే మనకు స్టూడియోలో అడల్ట్స్కి వస్తుంది. చిల్డ్రన్స్కి వచ్చేసి 1360 రూపీస్ వచ్చేసి చిల్డ్రన్స్కి వస్తుంది. సో ఇది స్టూడియో. ఇందులో నో ఫుడ్, నో ఏసీ వెహికల్. సో ఇక్కడ వచ్చేసి ప్రీమియం లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో నా వెనకాల ప్రీమియం వస్తుంది. సో ఇది వచ్చేసి ప్రీమియం అనమాట. సో ప్రీమియంలో మాత్రం ఎగ్జాక్ట్లీగా ఏసీ వెహికల్ ఇంక్లూడ్ బఫెట్ ఫుడ్, అంటే ఫుడ్ బఫెట్. సో ఎంత తిన్నా కూడా అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. అండ్ ఏసీ వెహికల్ అండ్ గైడ్ కూడా ఉంటారు. యాస్టీస్ మనకు స్టూడియోలో కూడా గైడ్స్ ఉంటారు. సో ఇందులో ఏసీలో కూడా గైడ్స్ ఉంటారు, ఏసీ వెహికల్లో కూడా గైడ్స్ ఉంటారు అనమాట. సో ప్రీమియంలో టికెట్స్ వచ్చేసి అడల్ట్స్కి వచ్చేసి 3008 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చేసి 2770 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఇందులో ప్రీమియంలో స్పెషాలిటీ ఏంటంటే మంచి ఏసీ బస్ అండ్ గైడ్ అండ్ అన్లిమిటెడ్ బఫే ఫుడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ప్రీమియం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, ఎందుకంటే ఎండాకాలం కదా, కొంచెం మీకు ఎండ పడదు, మంచిగా హ్యాపీగా ఏసీలో కూర్చొని రామోజీ ఫిలిం సిటీ అంతా అలా తిరగాలి అంటే మాత్రం ప్రీమియం తీసుకోండి. లేదు మేము ఓపెన్ వ్యూ చూస్తాము అంటే మాత్రం కంపల్సరీ స్టూడియో అయితే తీసుకోండి. అంటే స్టూడియోలో ఫుడ్ అయితే ఇంక్లూడెడ్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఫుడ్ అయితే సపరేట్గా అమౌంట్ పే చేసుకోవాలి. రైట్, చలో ఇక్కడ నుంచి వెళ్ళి లోపలికి వెళ్తూ టికెట్స్ అయితే ఒకసారి చూపిస్తాను. లోపలికి వెళ్తూ మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. సో అయితే ఇక్కడ ఇంకొక విషయం, టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 9-10 నుంచి వెళ్ళి మళ్ళీ 5:30 వరకు అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీగా 5:30 వరకు అయితే ఎగ్జిట్ అవ్వాలి. ఒక ఫుల్ డే అయితే పడుతుంది రామోజీ ఫిలిం సిటీ చూడాలంటే. ఎగ్జాక్ట్లీ ఒక 1 డే అయితే పడుతుంది కంపల్సరీ. అండ్ ఇంకొకటి ఎగ్జాక్ట్లీగా 2000 ఏకర్స్లో అయితే ఉంది. మరి 2000 ఏకర్స్లో ఉంది కాబట్టి చూడాలంటే ఆ మాత్రం టైం పడుతుంది. సో ప్రతి వ్యూ కూడా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. సో మేమైతే ప్రీమియంకి వెళ్ళట్లేదు, ఎందుకంటే బైక్ చూడండి వెదర్ అంతా కూల్ ఉంది. సో మనకు అంటే నేను కంప్లీట్గా ఓపెన్గా వ్యూస్ అన్ని మీకు చూపించాలి, వెళ్తూ అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నా వీడియో షూట్ కదంతా. సో నెమ్మదిగా అయితే వీడియో చూపిద్దాం అని చెప్పేసి నేను స్టూడియోనే తీసుకుంటాను. ఎందుకంటే ఏసీ బస్సులో అయితే నాకు అంటే మళ్ళీ అంత ఫాస్ట్గా టైమింగ్స్ ఉంటాయి. అంటే ఫాస్ట్ అని కాదు కానీ, సో అంత ఓపెన్గా మీకు విండోస్ నుంచి బయటకైతే చూపించడానికి ఉండదు ఏసీ వెహికల్స్లలో. అదే ఓపెన్ దాంట్లో అయితే అంటే బగ్గి లాంటి వాటిలో అయితే మాత్రం మంచిగా ఫాస్ట్గా వెళ్ళిన ప్లేసెస్లో కూడా మీకు వ్యూ క్లియర్గా అయితే చూపించడానికి ఉంటుంది అని చెప్పేసి నేను స్టూడియోనే తీసుకుంటున్నాను. సో స్టూడియోలో నేను తీసుకున్న టికెట్స్ ఒకసారి మీకు చూపిస్తే చూడండి. ఎగ్జాక్ట్గా నాకు అమౌంట్ ఎంత అయిందంటే 6136 అయింది. ఎట్లా అయింది? 3 అడల్ట్స్ ఒక కిడ్ అన్నమాట. వెళ్ళాం లోపలికి వెళ్ళి, ఇంకా కొంచెం టైం ఉంది, ఒక 10 మినిట్స్ అయితే లోపలికి పంపిస్తారు. సో వెళ్తూ మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. గాయ్స్ ఇక్కడ చూడండి, మనకు ఒక స్టిక్కర్ ఫోన్లో ఉన్నాయి. సో ఇట్లాంటి ఒక స్టిక్కర్ అయితే ఇస్తారు. ఇక్కడ మనకు హ్యాండ్కి వేసుకొని లోపలికే తెలియాలి. సో ఇప్పుడు స్కాన్ అయితే అయిపోయింది. సో స్కాన్ కంప్లీట్ చేసేసుకొని ఇట్లాంటి స్టిక్కర్ ఇక్కడ వేసేసుకొని వెళ్తున్నాము. ఇది ఎందుకంటే బేసిక్గా మనం బగ్గీలో ఎక్కినప్పుడు, బస్సులో ఎక్కినప్పుడు ఈ టికెట్ ఇదైతే కంపల్సరీ, ఇది చూసి మనల్ని ఎక్కించుకుంటున్నట్టు మనం బస్సెస్ చేంజ్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, చలో.
బస్సులో మనల్ని అయితే తీసుకెళ్తారు లొకేషన్స్కి. తీసుకెళ్ళి మన లొకేషన్ దగ్గర దింపి సో మళ్ళీ లొకేషన్ చూసిన తర్వాత మనల్ని అయితే పిక్ చేసుకుంటారు. సో ఈవెన్ బస్సులు అయితే చాలా ఉన్నాయి. రండి ఇప్పుడు మనం ఎక్కే బస్సు వెనకాల ఉంది. సో ఈ బస్సులకి లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టికెట్స్ తీసుకొని బస్ అయితే ఎక్కినాము. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కనిపించేవన్నీ రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన బస్సులు అనమాట. సో ఇవన్నీ మనల్ని పిక్ చేసుకొని డ్రాప్ చేస్తుంటాయి. అండ్ నేనేమనుకున్నా అంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి రామోజీ ఫిలిం సిటీ ఎగ్జాక్ట్గా టికెట్స్ కౌంటర్ వెనకాలే ఉంటుంది కావచ్చు అనుకున్నాను. బట్ అలా కాదు. నేను ఇప్పుడు బస్ ఎక్కిన ప్లేస్ నుండి ఎగ్జాక్ట్గా ఒక 5 to 6 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇదంతా రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన రోడ్ అనమాట. మంచిగా రకరకాల అంటే రంగురంగుల పూలతోని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. అండ్ రైట్ సైడ్లో చూడండి, మనకు ఎప్పుడు కనిపించే రామోజీ ఫిలిం సిటీ లోగో అనమాట. ఎగ్జాక్ట్లీగా మనం అవుటర్ రింగ్ రోడ్ పై నుంచి వెళ్తుంటే క్లియర్గా కనిపిస్తుంది మనకు. అండ్ సో కాస్త ముందుకెళ్ళిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ అది వచ్చేసింది. సో ఈ మెయిన్ ఎంట్రన్స్ లోపలికైతే ఎంట్రీ అవ్వబోతున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ నుండి మనకు లొకేషన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుంది అసలు. అండ్ రైట్ సైడ్లో చూడండి, ఇదంతా ఒక పెద్ద హోటల్ అనమాట. సో ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ మూవీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడే స్టే చేస్తారనమాట. ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేవి అన్నీ ఆల్మోస్ట్ హోటల్సే. సో వన్ డే మనం అట్లా ఇక్కడే ఉండి లొకేషన్స్ అన్నీ క్లియర్గా చూసి మంచిగా వన్ డే అట్లా స్పెండ్ చేయాలనుకుంటే ఒక 1 day బిఫోర్ మనం హోటల్స్ బుక్ చేసుకొని ఇక్కడే స్టే చేయొచ్చు. అండ్ ఇంకా కాస్త ముందుకు వస్తే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే రాబోతుంది. అదే మనం జులై సినిమాలో చూసిన ఓ మధు సాంగ్ అనేది ఉంది కదా. సో అదే ఎదురుగా కనిపించే ఈ లొకేషన్స్లోనే షూటింగ్ అయితే జరిగిందనమాట. మనకు ఆ సాంగ్లో క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుండి కాస్త ముందుకెళ్తున్నాం చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ వస్తుంది చూడండి, ఇదే. సో ఈ లొకేషన్స్లో ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి అనే సాంగ్ అంటే సుస్వాగతం మూవీలో ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ ఇక్కడ జరిగింది. సో ఈ లొకేషన్ని నేను అస్సలు మిస్ చేయను. బస్సు దిగిన వెంటనే మీకు ఆ లొకేషన్ అయితే క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మనం హుర్రేకా అనే ప్లేస్కి వచ్చినాం. ఇదంతా హుర్రేకా అనమాట. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేటి అన్ని బస్ స్టాప్స్ అనమాట. మనల్ని ఇక్కడనే బస్సు దింపేసి ఇక్కడే పిక్ చేసుకుంటారు. సో ఇక్కడ ఇదంతా హుర్రేకా. మనం ఇక్కడ దిగి ఈ లొకేషన్ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ బస్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, రామోజీ ఫిలిం సిటీ లోపలికి అయితే వచ్చేసినాము. జర్నీ చూసారు కదా. సో ఎలా అనిపించింది? పెద్ద ఫారెస్ట్లోకి వెళ్తున్నట్టు అనిపించింది కదా. సో ఒక 2-3 విలేజ్ దాటిన తర్వాత ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో అలాగే ఉంది, చాలా లాంగ్ ఉంది. ఎంట్రన్స్ నుంచి వెళ్ళి రామోజీ ఫిలిం సిటీ మెయిన్ డోర్ లోపలికి రావడానికి మెయిన్ గేట్ లోపలికి రావడానికి చాలా డిస్టెన్స్ అయితే ఉంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇది ఫేమస్. ఎక్కడ చూసినా కూడా ఫస్ట్ మనకి ఇదే కనిపిస్తుంది. సో ఇక్కడైతే మీకు ఒక వీడియో అంటే నార్మల్ క్లిప్ తీసుకుందాం అని చెప్పేసి ఆగినాను. అండ్ ఇక్కడ మీకు ఒకసారి సరౌండింగ్లో చూస్తే ఇక్కడ చాలా లొకేషన్స్ ఉన్నాయి. యాజ్ ఈజ్ ఎక్కడ చూసినా ఇది మనకి ఏదో మూవీలో చూసినట్టే అనిపిస్తుంది. సో ఈ లొకేషన్ నేను స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ బగ్గీ ఉంది. ఇక్కడ చూడండి, ఇట్లా బగ్గీస్ ఉన్నాయి కదా. సో ఈ బగ్గీ అయితే ఎక్కుతున్నాను. ఇప్పుడే బస్సు దిగినాను ఇక్కడ. సో ఫస్ట్ లొకేషన్ ఇక్కడ ఇదంతా చూసుకొని మళ్ళీ నెక్స్ట్ బగ్గీలో ఎక్కాల్సి ఉంటుంది. బట్ నేను అట్లా ఎక్కట్లేదు. ఈ ఫస్ట్ దింపిన లొకేషన్ స్కిప్ చేసి నెక్స్ట్ బగ్గీలోకి మళ్ళీ స్టార్ట్ అవ్వబోతున్నాను. ఎందుకంటే ఈవినింగ్ టైం ఇక్కడ దింపుతారు మనల్ని. సో ఈవినింగ్ దింపినప్పుడు సో ఇవన్నీ మళ్ళీ ఒకసారి కవర్ చేస్తాను. సో అందుకని టైం సేవ్ చేసుకోవాలి. ఈ బ్లాగర్స్ ఎవరైనా ఉంటే మాత్రం నార్మల్గా మనలాగా బ్లాగ్ చేసే వాళ్ళు అయితే కంపల్సరీ ఫస్ట్ దాన్ని స్కిప్ చేయండి. ఫస్ట్ బగ్గీ ఎక్కైతే వెళ్ళిపోండి, ఎందుకంటే మీకు టైం సరిపోదు. సో ఈ రామోజీ ఫిలిం సిటీ వచ్చేసి 1996లో అయితే ఓపెన్ చేశారు. అంటే నేను పుట్టినప్పుడు అన్నట్టు. సో నేను పుట్టగానే రామోజీ ఫిలిం సిటీ ఓపెన్ అయిపోయింది. సో ఇది వరల్డ్ లార్జెస్ట్ స్టూడియో అన్నమాట. సో ఇక్కడ వరల్డ్ రికార్డు కూడా వచ్చింది. సో ఒకసారి మీకు వెనకాల కనిపిస్తుంది చూడండి. సో వరల్డ్ సర్టిఫికెట్ని ఇక్కడ మంచిగా ఒక బిల్డింగ్కి అయితే ప్రింట్ లాగా మంచిగా పెద్ద పోస్టర్ లాగా అయితే వేశారు. సో బాగుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకు వచ్చింది ఆ సాంగ్ ఉంది కదా, సుస్వాగతం సినిమా. సో మన పిఎస్కే. సో ఆయన నడిచిన నేల, ఆయన డ్యాన్స్ చేసిన స్టెప్పులు, అవన్నీ లొకేషను, ఆ పాట ఇప్పటికీ సుత ఈ తరం ఇన్నేళ్ళైనా కూడా మన మైండ్లోకి వెళ్ళిపోదు కదా. సో ఆ లొకేషన్ అయితే చూపిస్తారండి. ఇంతకుముందు బస్సులో చెప్పాను కదా మీకు లొకేషన్ చూపిస్తా అని. సో ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి సాంగ్ మొత్తం ఇక్కడే షూట్ జరిగింది. సో చూడండి లోపలైతే ఎంత నీట్గా ఎంత బాగుందో అసలు అయితే. సో ఈ లొకేషన్ చూడండి చాలా పెద్దగా ఉంది ఈ ప్లేస్ అయితే. సో ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే ఇదంతా కూడా ఒకటే లొకేషన్ అనమాట. ఆ సాంగ్ మొత్తం ఇక్కడే షూటింగ్ జరిగింది. సో ఈ ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంది.
ప్లేసెస్ ఇవి కూడా. సో ఇక్కడ నుంచి కంటిన్యూ లొకేషన్స్ అయితే ఉన్నాయి, చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనకు రామోజీ ఫిలిం సిటీలో ఫస్ట్ లొకేషన్ అనమాట. సో ఇక్కడ మనకు ఎదురుగా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. సో ఇది మనకు వెల్కమ్ సెరమనీ అనమాట. సో ఇట్లా డ్యాన్స్ చేస్తూ మనందరికీ వెల్కమ్ చెప్తారు. సో చాలా మంచిగా సాంగ్స్తోని స్టెప్స్ అంటే చాలా బాగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. నేను వాయిస్ అండ్ సౌండ్ అంటే మీకు సాంగ్ వినిపిద్దామని అనుకున్నా, బట్ మాకైతే కాపీరైట్స్ వస్తాయి కాబట్టి సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్తున్నాము. సో హురేకా లోపలికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ కూడా మనకు ఎంట్రీ కాగానే మనకు ఎదురుగా చూడండి ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. అది కూడా మనకు వెల్కమ్ సెరమనీ అన్నమాట. సో ఇక్కడ కూడా మంచి మంచి సాంగ్స్తోని డ్యాన్స్ చేస్తూ వెల్కమ్ అయితే చెప్తున్నారు. ఇక్కడ నుంచి మనం ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కాస్త రైట్ సైడ్ వెళ్తే ఒక పెద్ద స్టంట్ షో ఉంటుందన్నమాట. సో దాని గురించి ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అయితే చెప్తాను. Soy un hombre muy honrado que me gusta lo mejor. A mujeres no me falta ni el dinero ni el amor. Jineteando en mi caballo. గైస్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి స్టంట్ షో అన్నమాట. సో వీళ్ళు రియలిస్టిక్గా మనకు ఫైటింగ్ చేసి చూపిస్తారు. సో నిజంగా యాక్షన్ చేసినట్టు లేదు, నిజంగానే ఫుల్ ఫైటింగ్ చేసినట్టు ఉంది. సో నిజంగానే కొట్టుకుంటున్నారు. అండ్ ఇవన్నీ నాకు ఇలా ఫైటింగ్ సీన్స్ చూసిన తర్వాత కౌబాయ్ మూవీస్లో అంటే ఫైటింగ్ సీన్స్ ఉంటాయి కదా, సో నాకు అదైతే గుర్తొచ్చింది. అండ్ సో చూడడానికి చాలా రియలిస్టిక్గా కొట్టుకున్నారు, చాలా బాగుంది షో అయితే. అండ్ సో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇక్కడ నుంచి మనం బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుండి వెళ్ళి వేరే లొకేషన్ పాయింట్కి అయితే వెళ్ళాలి. ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం పదండి. సో ఎదురుగా నిల్చిన పూల చొక్క అబ్బాయి అయితే గైడ్ అన్నమాట. సో ఆయన మనకు లొకేషన్స్ ఎక్కడెక్కడ మూవీస్ షూటింగ్స్ జరిగినాయి అంటే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇది సిఆర్ఆర్ గార్డెన్ అనమాట. సో ఈ గార్డెన్లో డర్టీ పిక్చర్ మూవీలోని ఊలాలా ఊలాలా అనే సాంగ్ అయితే మీకు తెలుసుగా, చాలా ఫేమస్. ఆ మూవీ షూటింగ్ అయితే ఈ గార్డెన్లో అయితే జరిగింది. అండ్ జులై సినిమాలోని ఓమదు ఓమదు సాంగ్ అయితే చెప్పాను కదా, సో అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఒక 2-3 షార్ట్స్ అయితే కూడా ఈ గార్డెన్లోనే షూటింగ్ జరిగింది. అండ్ ఇక్కడ నుంచి కాస్త ముందుకు తీసుకెళ్లారు మమ్మల్ని. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి వెంకటాపురం ప్యాలెస్ అన్నమాట. సో ఇది వచ్చేసి చంద్రముఖి సినిమాలోని చాలా సీన్స్ అయితే ఇక్కడే షూట్ చేసిరు. రామోజీ ఫిలిం సిటీలో చంద్రముఖి సినిమా మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఇక్కడే షూట్ అయినాయి. సో ఈ ప్యాలెస్ చంద్రముఖి సినిమాలోని చాలా సీన్స్ అయితే ఇక్కడ షూట్ చేసిరు. అండ్ మా అన్నయ్య సినిమా కూడా కింద ఫస్ట్ పోర్షన్ కనిపిస్తుంది కదా, సో మా అన్నయ్య సినిమా కంప్లీట్గా కూడా ఇక్కడే షూట్ చేసిరు. అండ్ ఇక్కడ ఈ చిన్న చిన్న హౌజెస్ అండ్ చూడండి, ఇక్కడ గురుద్వార్ కనిపిస్తుంది మీకు లెఫ్ట్ సైడ్లో వైట్ కలర్ బిల్డింగ్. సో ఇది క్లియర్గా చూడండి, కంప్లీట్ గురుద్వార్ లాగా అన్నట్టు. ఏమన్నా మూవీలో గురుద్వార్ సీన్స్ ఏమైనా కావాలనుకున్నా సో ఇక్కడైతే షూట్ చేసిరు అనమాట. అండ్ ఇక్కడ చూడండి 3 బిల్డింగ్స్ చాలా పెద్ద పెద్ద హైఫై బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, సో అవి నిజంగా బిల్డింగ్స్ లాగా కనిపిస్తున్నాయి, కానీ ఒరిజినల్ బిల్డింగ్స్ అయితే కావు. అవి నార్మల్గా వాళ్ళకి కావాల్సినట్టుగా మలుచుకోవడానికి సెట్టింగ్స్ అన్నమాట. ఫారెన్లో ఉన్న షూట్, ముంబైలో అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్న అంటే హౌజెస్లోని మూవీ షూట్స్ చేయాలంటే మాత్రం ఇక్కడే షూట్ చేస్తారంట. వాళ్ళకి కావాల్సినప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకొని మిగతా టైంలో వాటిని సెట్ తీసేసి మళ్ళీ కావాల్సినట్టు అయితే వేసుకుంటారు అనమాట. సో అదే ఇక్కడ గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. గైడ్ చెప్పింది నేను క్లియర్గా అంటే మీకు వాయిస్ రికార్డ్ పెడదాం అనుకున్నా కానీ డిస్టర్బెన్స్డ్గా ఉంది చాలా, సో అందుకని వాయిస్ ఇస్తున్నాను. అంటే ఇక్కడ చూడండి, ఇదంతా అంటే ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను కదా మూవీ స్ట్రీట్స్ అనమాట.
సో ఇక్కడ అన్నీ అంటే ఇప్పుడు కొన్ని ఫైటింగ్ సీన్స్ ఉంటాయి కదా, మార్కెట్లో ఫైటింగ్ సీన్స్, సో అవన్నీ పూర్ణ మార్కెట్, లైక్ గవర్నమెంట్ హాస్పిటాలిటీ అండ్ మార్కెట్ ఏరియా, సో ఇవన్నీ ఇక్కడ సెట్టింగ్ చేసి చాలామంది పీపుల్స్ని కూర్చోబెట్టి అంటే ఆర్టిస్టులను పెట్టి చాలా సెట్టింగ్ ఒక మార్కెట్ లాగా సెట్టింగ్ చేసి ఫుల్ ఫైటింగ్స్ అయితే లేదైతే కొన్ని రన్నింగ్ సీన్స్ కానీ సో అట్లాంటివన్నీ ఇక్కడ షూట్ చేస్తారన్నట్టు. ఇవన్నీ దానికి సంబంధించినవి. సో ఇదంతా రాజమందిరము. సో రాజదర్బార్లో రాజమందిరంలో ఎట్లుంటుందో యాజ్ ఈ సెట్ అన్నమాట. మూవీస్లో అయితే చాలా మూవీస్ అయితే యూజ్ చేసారు. అక్కడ శ్రీకృష్ణుల వారు కూర్చున్నారు. సో వీళ్ళంతా మందిరం అనమాట. సో గాయ్స్ ఇది రైల్వే స్టేషన్. సో ఇది చాలా మూవీస్లో సో ఈ ఫేక్ రైల్వే స్టేషన్ అయితే యూజ్ చేస్తారు. ఇదంతా ప్లాట్ఫామ్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తా. ఒకటి అబ్జర్వ్ చేసిరా, రైలు బోగిలకు అదేంటిది టైర్లు, మన కార్ టైర్లు, 2 వీలర్స్ టైర్లు అయితే పెట్టిరు. ఇది ఇక్కడ స్పెషల్ అనమాట. ఏ రైలు బోగిలకైతే చూసి ఉండరు. ఇది ఎందుకు పెట్టిరంటే మనకు నిజంగా రైలు మూవ్ అవుతున్నట్టు, ఆ రైలు మూవ్ అయ్యేటప్పుడు సీన్స్ తీస్తారు కదా. సో వెనకాల గ్రీన్ మ్యాట్ వేసి కొన్ని సీన్స్ అయితే తీస్తారు. అప్పుడు రైలు మూవ్ అవుతుంటుంది. నార్మల్గా పట్టాలు ఉంటేనే రైలు టైర్స్ అట్లా అవి మూవ్ అవుతాయి కదా. సో ఇక్కడ టైర్స్తోని మూవ్ చేస్తారు అన్నట్టు. స్టార్ట్ చేస్తే ముందుకు వెళ్తుంది. అప్పుడు మనం మూవీస్లో కొన్ని షార్ట్స్ అట్లా తీసుకుంటారు. సో కదా నిజంగా ఫేక్ రైల్వే స్టేషన్ ఎంత బాగుందో, సూపర్. ఇక ఇక్కడ ఇది ప్లాట్ఫామ్, మనకు మెట్ల పైన ఎక్కుతారు దిగుతారు కదా. సో అది కూడా చూపిస్తే చూడండి, రైల్వే ప్లాట్ఫామ్ పైన. ఇది రైల్వే స్టేషన్, మదనపల్లి రైల్వే స్టేషన్. ఇది చాలా మూవీస్లో అయితే చూసాం మనం. మదనపల్లి రైల్వే స్టేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ మెట్లెక్కి పైకి వెళ్ళి ఇట్లా ఫేక్ రైల్వే స్టేషన్ ఎక్కి ఇట్లా మూవీ షార్ట్స్ అయితే తీస్తారు. స్టార్ట్ చేసిన. సో గైస్ ఫేక్ అంటే ఈ రైల్వే స్టేషన్ సెట్లో అయితే అంతరింటికి దారిది, ఖడ్గం, చెన్నై ఎక్స్ప్రెస్, కొన్ని ఉత్సాహంగా ఇట్లాంటి చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగినాయి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో టీవీలో అయితే ప్లే చేస్తున్నారు. నిజంగా చాలా బాగుంది సెట్. సో గైస్ ఇక్కడ చూడండి, వెనకాల కర్నూలు సిటీ అంట. సో నార్మల్గా రైల్వే స్టేషన్కి వచ్చి టికెట్ తీసుకొని సో ఇక్కడ మాట్లాడి మొత్తం అంతా పీపుల్ అంతా తిరిగేది ఇక్కడే. సో ఇట్లా సినిమా షూటింగ్స్కి ఈ సెట్ బాగా యూజ్ అవుతుంది. మనం చాలా మూవీస్ అయితే చలో. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం మాహిష్మతి సామ్రాజ్యంలోకి అయితే అడుగు పెట్టబోతున్నాము. సో ఇదంతా బాహుబలికి సంబంధించిన పోస్టర్స్. సో ఇదంతా బాహుబలి సెట్ అనమాట. సో మనమైతే బస్సు దిగి వెంటనే లోపలికి వెళ్తూ ఇంకా మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను. సో ఇది వచ్చేసి బాహుబలి సెట్ నమూనా అనమాట. సో మొత్తం మాహిష్మతి కోట ఈ నమూనాతోనే మనకు వ్యూ అయితే చూపించారు మూవీలో. సో నా వెనకాల పెద్ద గేట్ అయితే ఉంది, దర్వాజా అయితే అంటే ఏమంటారు డోర్ అయితే ఉంది. సో చూపిస్తారండి. సో గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మాహిష్మతి కోట మెయిన్ డోర్ అయితే కనిపిస్తుంది కదా మనకు మూవీలో. సో అదే మెయిన్ డోర్ అనమాట. సో లోపలికి వెళ్దాం రండి. ఇలా ఓకే గాయస్, మొత్తానికైతే మాహిష్మతి కోటలోకి అడుగు పెట్టబోతున్నాము. సో సూపర్ ఉంది. మెయిన్ గేట్ చూడండి. సో లోపలికైతే వెళ్తున్నాను. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ఏనుగులు సెట్టింగు, ఆహా అసలు అద్దిరిపోయింది అసలు బాహుబలి సెట్. నేనైతే ఇట్లా బీరిపోయి చూస్తున్నా అసలు అయితే. సో ఎప్పటి నుంచో నేను బాహుబలి సెట్ చూడాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నా. బట్ సో ఇప్పుడైతే నా కళ నెరవేరింది. ఇక్కడ నుండి వెళ్ళి ప్రతి ఒక్క సీన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే వెళ్దాం పదండి. మొత్తం మాహిష్మతి కోటనైతే ఒక రౌండ్ అయితే చేద్దాం. సో మనకి డ్రమ్స్ ఐడియా ఉన్నాయి కదా. సో మూవీలో మనకు చూపించిన విధంగా యాస్టిస్ డ్రమ్స్ అయితే ఉన్నాయి. బట్ ఇవి నార్మల్ వుడ్తో వేసినాం. ప్రత్యేకత ఉంది. సో మామ నాకు తినిపించవా అని ప్రభాస్ అయితే కట్టప్పని అడుగుతాడు కదా. సో ఆ సీన్ ఇక్కడే అనమాట. సో ఇక్కడే కూర్చుంటాడు. ఇక్కడ వాటర్ ఫ్లో ఉంటుంది. ఇక్కడ కూర్చొని సో అడుగుతాడు అనమాట అందరి ముందు. సో ఆ సీన్ ఇక్కడే షూట్ జరిగింది. సో ఈ చెట్టుగా స్పెషాలిటీ ఉందన్నమాట. చాలా అక్కడ నుండి మనం కాస్త ముందుకెళ్దాం రండి. సో ఇప్పుడు అనుష్క బందీ అయిన ప్లేస్ అయితే చూపిస్తారండి అనమాట.
స్తంభం దగ్గరే ఈ గొలుసులతోనే అనుష్కను అయితే కట్టడం జరుగుతుంది. సో ఇవి రియల్గా ఇవి ఏమంటారు గొలుసులే, రియల్ గొలుసులే ఇవి. చాలా రండి. సో ఇందులోనే అనుష్క అంటే ఇందులోనే బంధించిన సీన్ అయితే చేశారు. సో దాన్ని తీయలేదు వాళ్ళు. ఇదే సెట్టింగ్, ఈ సెట్టింగ్లోనే అనుష్కను బంధించి సో వీడియో షూట్ అయితే జరిగింది. రండి పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదని అనుకుంటున్నావు ఆ కట్టప్ప. సరదా డై హార్ట్ ఫ్యాన్స్ అబ్బాయి ఇక్కడ. ఆమెను ముట్టుకోలేకపోయినా ఆమె విగ్రహాన్ని అన్నా నిజంగా అయితే అనుష్కకి డై హార్ట్ ఫ్యాన్. మస్తు ఇష్టం నాకు ఇవ్వండి. ఈ వీడియో కింద అనుష్క కామెంట్ ఇస్తే ఈ వీడియో కింద అనుష్క గారు కామెంట్ చేస్తే ఏం లేదు, ఆమె ఫోటో ఆమె పేరు టాటా వేయించుకుంటా. లవ్ యూ. సో గైస్ ఇప్పుడైతే మనం బాహుబలి సెట్లో అంటే బాహుబలి మూవీలో ఫస్ట్ ఎంట్రన్స్ సీన్ ఉంటుంది కదా. సో అంటే ఏం పేరు రమ్యకృష్ణ గారు పైన ఇట్లా కుండేసుకొని ఒకటి ఇట్లా వస్తారు కదా. సో వచ్చినప్పుడు వినాయకుల వారి సీను, ఫైటింగ్ సీన్ అట్లా ఉంటాయి కదా, రథంని గుంజుకొచ్చే సీన్ ఉంటుంది కదా. సో ఆ సీన్ ఇప్పుడు నేను ప్రజెంట్ రథంలోనే ఉన్నాను. ఇదంతా వుడ్ ఎంత క్లియర్గా అద్భుతంగా చెక్కిరు నిజంగా. సో దీనికి వచ్చేసి టైర్స్ వేసి ఇట్లా లాగడం అయితే జరుగుతుంది. సో నిజంగా చాలా బాగుంది. ఇదైతే ఒరిజినల్గా అయితే పెట్టిరు. చిన్న ఇక్కడ చిన్న విగ్రహాలు కూడా ఎంత బ్యూటిఫుల్గా చెక్కిరు చూడు అసలు. సో ఇప్పుడు నేను రథం లోపలే ఉన్నాను, మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తా చూడండి. ఎందుకు వెళ్ళి ఫాస్ట్ చూసారా బాహుబలి సినిమాలో వాడిన రథం అన్నమాట. సో ఆ రథం ఇదే. సో ఫస్ట్ సీన్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఒక ఏనుగు పైన నుంచి వెళ్ళి ఫస్ట్ వెళ్ళడం, వినాయకుల వారు కనిపించడం. సో అద్భుతమైన వ్యూ అది. దాన్ని నిజంగా రియలిస్టిక్గా చూడడం అనేది నిజంగా మా లక్. చాలా బాగుంది. సో ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గారు అనుష్క గారు షేర్ చేసుకున్నారు ఒక విషయాన్ని అయితే. వాళ్ళ షూటింగ్లో వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్. రానా గారు ఇట్లా మహేష్మతి కోటలో ఒక చైర్ సెట్టింగ్ చేస్తే ఆ చైర్లో ఎవరైనా కూర్చుంటే ఆయన ఫుల్ జలస్ ఫీల్ అయ్యేదంట. సో అట్లా ఫన్నీ కొన్ని థింగ్స్ అయితే ఇక్కడ ఉన్న మెమరీస్లో వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. నిజంగా బాహుబలి సెట్ అయితే అదిరిపోయింది. సో ఇక్కడ చూడండి మనకు మూవీలో బాహుబలి మూవీలో ఇట్లా ఒకటి దున్నపోతు ఫైటింగ్ సీన్ ఉంటుంది కదా. రానా గారు ఫైటింగ్స్ దున్నపోతుతో అయితే ఫైటింగ్ చేస్తారు కదా. సో దానికి సంబంధించి ఒకటే ఉండేనట, బట్ చూడడానికి బాగున్నాయి అని చెప్పేసి ఇంకొక 2-3 ఎక్స్ట్రా అయితే ఇక్కడ తెప్పించి పెట్టారు. సో రండి దున్నపోతుతో మనం కూడా ఫైటింగ్ చేద్దాం. ఒక్క గుద్దుతే మహేశ్వరి సెట్ అవుతా పడతా. రండి. సో గాయస్ ఇదైతే ఈ సెట్ వచ్చేసి ప్రస్తావనం అంటే ఏమంటారు పట్టాభిషేకం జరిగేటప్పుడు, రానాకి పట్టాభిషేకం జరిగేటప్పుడు, ఫైనల్గా ప్రభాస్ కూడా పట్టాభిషేకం జరిగేటప్పుడు ఇదే అనమాట పైన జరుగుతుంది. సో ఆ సెట్ కూడా బాగుంది చూద్దాం. సో గాయస్ రానా గారు ఫైటింగ్ సీన్లో ఈ వెహికల్ వేసుకొని అందరిని ఇట్లా నరుపుకుంటూ వస్తాడు కదా. సో ఆ సీన్ అయితే దీంతో షూట్ చేయడం జరిగింది. లోపల ఎప్పుడు చూపిస్తారండి. సో ఇది రానా గారి వాహనం అన్నమాట. సో ఇట్లా రండి లోపల ఏముందో చూపిస్తాం. సో కొంచెం లోపలికి రా. సో ఇక్కడ చూడండి బుల్లెట్ బైక్ ఇది డ్రైవింగ్ అయితే పెట్టిరు. సో దాంతోనే మూవ్ చేశారు అనుకుంటా. ఐ థింక్ సో బుల్లెట్ బైక్ అవుతుంది లోపల. అట్లా పోయినామండి రానా గారు.
మహేష్మతి ఎంట్రన్స్కి అయితే అంటే మహేష్మతి కోటకు పైకి వెళ్ళే స్టెప్స్ ఇక్కడే అనమాట. సో అదంతా ఇదే సెట్టింగ్. ఇక్కడికి వెళ్దాం రండి. వీడియో కూడా ఇస్తున్నా. సో గాయస్ ఇప్పుడైతే బాహుబలి పట్టాభిషేకం చేసిన ప్లేస్లో అయితే ఉన్నాను. ఇక్కడ చూడండి ఇదంతా మనకు రెడ్ అండ్ కొంచెం బ్లాక్ స్టోన్స్ లాగా అనిపిస్తుంది కదా, అంటే రాయి లాగా అనిపిస్తుంది కదా. రాయి పైన నిజంగా పాతకాలంలో చెప్పుతారు కదా, సో అట్లనే అనిపిస్తుంది కదా. మీరు చూడండి క్లోజప్లో, కానీ సౌండ్ వస్తుందా? సో ఇదంతా వుడ్ సంథింగ్ వుడ్తో చేసినట్టున్నారు. వట్టిదే సెట్, కాకపోతే మాత్రం రియలిస్టిక్ అవుతుంది. సో ఇది వచ్చేసి బీబీ రెస్టారెంట్, లైక్ బాహుబలి రెస్టారెంట్ అనమాట. సో అప్పుడు వేసిన సెట్టింగ్స్ మొత్తం యాస్టిస్ అలాగే ఉంచారు. సో చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ బాహుబలికి సంబంధించిన చాలా పోస్టర్లు అయితే ఇక్కడ ఉన్నాయి. సో అవి కూడా ఇవ్వచ్చు, బాగుంది. సో మనకు షూటింగ్లో వాడిన ఒక కాస్ట్యూమ్ని అయితే ఇక్కడ డిస్ప్లేగా అయితే పెట్టారు. కవచం అంటారు దాన్ని, కవచం. సో గైస్ ఇక్కడ చూడండి మనకు బంగారు విగ్రహం ప్రతిష్టప్పుడు సో పెట్టిన విగ్రహం అన్నమాట. హాఫ్ పెట్టిరు, ఎందుకో మరి తెలీదు. సో ఇక్కడ హాఫ్ పెట్టారు. బట్ ఏం ఫోటోలో వేసారు కానీ యాసిడ్ రానా గారి ఫేస్ అయితే యాసిడ్ కనిపిస్తుంది. చూడండి మనకు విగ్రహ ప్రతిష్టప్పుడు ఇట్లా తాళ్ళతో లాగుతారు కదా, సో యాసిడ్ సీన్ ఫోటోస్ కూడా అక్కడ ఉన్నాయి. బాగుంది బాబు, బాగుంది. ప్రతి వీడియో దగ్గర అంటే ప్రతి ఎక్విప్మెంట్స్ దగ్గర ఇట్లయితే ఎందులో అంటే మూవీలో ఎక్కడ వాడారన్నది ఇట్లా ఒక పోస్టర్ లాగా పెట్టారు. ఇది బాగుంది. అంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అంటే ఆల్మోస్ట్ బాహుబలి సినిమా చూడని వాళ్ళు ఎవరు ఉండరు, బట్ అంత తొందరగా ఈజీగా గుర్తుపడడానికి కోసమని ఇది. ఇక్కడ చూడండి, సో ఇవి నిజంగా షూట్లో వాడినవి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి చూడండి. సో ఎక్విప్మెంట్స్ అని లాస్ట్ మన యుద్ధ సమయంలో లాస్ట్ ఎండింగ్లో అయితే సో అప్పుడు వాడిన ఎక్విప్మెంట్స్ అనమాట. బాణాలు ఇట్లా ఏమంటారు, వాటి ఇట్లా కొడితే బాణాలు వస్తాయి కదా, ఆ టైప్లో. అంటే దగ్గర నుంచి చూద్దాం. చూడు ఎంత స్ట్రాంగ్ ఉందో, కొడితే గట్టిగా తింటుంది. ఓకే గాయస్, ఇక్కడ ఒక అడ్వెంచర్ పార్క్ అయితే ఉంది. ఇందులో కొన్ని రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. కొన్నిటికి అమౌంట్ పే చేసి నేను ఒక 2-3 అయితే ట్రై చేసినాను. సో అవి మీకు చూపిస్తా చూడండి. అండ్ కొన్ని పేడ్ ఉన్నాయి, కొన్నేమో ఫ్రీ గేమ్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే రూప్ వే ట్రై చేసినాను. రూప్ వేకి డ్రెస్ కోడ్ అనమాట. సో ఇవన్నీ సేఫ్టీలు వేసుకొని రూప్ వే అయితే ట్రై చేయాల్సి ఉంటుంది. జిప్ లైన్ చేయబోతున్నాను. ఇక్కడ జిప్ లైన్ చేయాలన్నా, కార్ డ్రైవింగ్స్ అట్లా అది ఉంటుంది, కార్ రైడ్ ఉంటుంది, జంప్ ఉంటుంది. ఇట్లాంటి కొన్ని అడల్ట్స్ చేసే పెద్ద పెద్ద గేమ్స్కి సో సపరేట్గా టికెట్ ఒకటి 350-250 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇట్లా టికెట్ తీసుకొని కాస్ట్యూమ్స్ ఇట్లా సేఫ్టీ కాస్ట్యూమ్స్ అట్లా వేసుకొని సో అంటే రూప్ వేకి అయితే వెళ్ళాలి. సో నేను ఆల్రెడీ 350 రూపీస్ టికెట్ సపరేట్గా తీసుకున్నాను. ఇది మన టికెట్లో అంటే మనం ఎంట్రీలో తీసుకున్న 1500 టికెట్స్లో అయితే రాదు, సపరేట్గా తీసుకోవాలి. సపరేట్ టికెట్ తీసుకొని రూప్ అయితే చూపించబోతున్నాను మీకు. రండి. రూప్ ఏమన్నా జంపింగ్, కార్ రైడింగ్. మధ్యలో సాగు తప్పి హాస్పిటల్ పడ్డాను. कहाँ से हो आप? करीमनगर से. करीमनगर हैदराबाद. जय हो आपकी. थैंक यू. ये कैमरा नाट अलाउड है ना? आप यहाँ से खींच सकते हैं. यहाँ से బంగీ జంప్కి ఇట్లా ఒకటి 250 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాలి. రండి, అది చేసి చూపిస్తే ఎట్లా ఉండాలి. ये जो इलास्टिक रोप है ना, वो आपके वेट के हिसाब से आप चलिए ऊपर चलिए.
ఆన్ చేసావా గాయస్? ఇప్పుడైతే నేను అదేంటి బంగీ జంప్ల బంగీ ఇజెక్షన్ ఓకే ఓకే గాయస్, like rocket ejector you can say also. లుక్స్ లైక్ రాకెట్ లాగా వెళ్ళిపోతుందంట. ఏ రాయి అయితే మూతిపళ్ళు రాలగొట్టుకొని కన్నట్టు. సో ఇదైతే ట్రై చేయబోతున్నాను. సో నాకైతే కొంచెం భయంగానే ఉంది. చలో ట్రై చేద్దాం, ఏం చేద్దాం, వచ్చి చూపించాలి కదా మీకైతే కంపల్సరీ. आपको देने का है टिकट? हो गया वो, ठीक है. मैंने ले लिया जो मैंने लेना. आप यहाँ से पकड़ लीजिए, वो आएगा अभी, पटको कुछ नहीं. సో ఈ జంప్ వేయాలంటే అక్కడ ఇతనైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. సో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అప్ అయితే మనకైతే ఎలాంటి భయం అనేది ఉండదు. अभी रुक जाए. हाँ कालू नहीं रहेगा. सीधा स्ट्रेट जाते. हो गया काम. हो गया that's it. क्या हुआ? पेन कैसे आ रहा है? आपने बॉडी. हाँ रुको मैडम जी. नहीं సో గైస్ కళ్ళు మూసుకున్నా అంతేం అనిపించలేదు, బాగుంది. సో గైస్ మనం నార్మల్గా రామోజీ ఫిలిం సిటీలో మెయిన్ చూడదగ్గ ప్లేస్ వచ్చేసి లండన్ సిటీ అనమాట. సో ఇదంతా లండన్ సిటీ సెట్టింగ్స్ అనమాట. నార్మల్గా ఫారెన్ షూట్స్ ఫారెన్లో షూట్స్ జరగాలి అంటే ఆ సెట్స్ని అయితే ఇట్లా ఈ విధంగా రూపొందించారు. సో ఫారెన్లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది. నిజంగా లండన్లో లాగే ఉంది. ఒకసారి చూడండి, సెట్టింగ్ అంతా ఆల్మోస్ట్ అలాగే ఉంది. దీని వెనకాల బిల్డింగ్స్ ఉన్నాయి, బట్ అంటే ఆల్మోస్ట్ బిల్డింగ్సే. ఇక్కడ నుంచి ఎంట్రీ అయితే లేదు కానీ బట్ బిల్డింగ్సే, అంటే కన్స్ట్రక్షన్ బిల్డింగ్సే. దేంతో కొట్టారో మనకు ఐడియా లేదు, బట్ బాగుంది. మనకు యాస్టీస్ లండన్స్లో ఎట్లా చూస్తాం వ్యూ, యాస్టీస్ అలాగే ఉన్నాయి బిల్డింగ్స్ అయితే. రండి ఇంకా లోపలికి వెళ్తే ఎట్లుంటుందో చూద్దాం. ఓకే గాయ్స్, ఇప్పుడు లండన్ సిటీలో ఇట్లా ఫోటోగ్రాఫర్స్ అయితే అవైలబుల్ ఉన్నారు. ఇట్లా మనం 300 అట్లా పే చేస్తే మనకు సాఫ్ట్ కాపీ ఇచ్చి సో ఈ లండన్ సిటీలో అద్భుతంగా ఫొటోస్ అయితే తీస్తారు. వచ్చినప్పుడు ట్రై చేయండి. సో గాయ్స్, ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ బిల్డింగ్ చూసారా? సో ఇది మనం చాలా మూవీస్లో చూసాము. సో నేనైతే ప్రజెంట్ ఈ సెట్ ముందున్నాను. ఇది సెట్ యాస్టీస్. సో ఇదంతా లండన్ స్ట్రీట్. సో ఇప్పుడు మనమైతే లండన్ స్ట్రీట్లో ఉన్నాము. చూడడానికి అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఫారెన్ వెళ్ళకుండా ఫారెన్కి సంబంధించిన అంటే సీన్స్ మొత్తం ఇక్కడే షూట్ చేస్తారు. చాలా మూవీస్ షూటింగ్ అయితే ఇక్కడ జరిగినాయి. బట్ సో చూడడానికి అయితే అద్భుతంగా ఉంది, రియలిస్టిక్గా ఉంది. ఇక్కడ ఇది కూడా ఒకసారి క్యాప్చర్ చేయి. ఈ బిల్డింగ్ కూడా ఇవ్వండి, ఎంత బాగుంది అసలు. మనదే గాయ్స్, మనదే. ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళబోతున్నాం. రండి ఎయిర్పోర్ట్ చూపిస్తాను. 2-in-1 లాగా మంచి సెట్ అవుతుంది. సో ఇక్కడ ఫ్రంట్లో హాస్పిటల్ అనమాట, గౌట్ హాస్పిటల్ లాగా మంచిగా రెడీ టు అంబులెన్స్ అనమాట. అన్ని సెట్టింగ్ రెడీ ఉంటాయి, మంచిగా ఇట్లా షూట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఈ సెట్టింగ్ తర్వాత మళ్ళీ అవతల ఎయిర్పోర్ట్ అనమాట, 2-in-1 బిల్డింగ్. సో ఇక్కడ తీసుకోవాలి ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఇది మెయిన్. ఇక్కడ చూడండి, మనం ఎయిర్పోర్ట్లో ఎంట్రీ అయిన తర్వాత సో ఇక్కడ మనం వెహికల్ దగ్గర మన పర్సన్ డ్రాప్ చేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోతాం కదా, యాసీ సెట్టింగ్ అనమాట. సో చూడడానికి చాలా బాగుంది. రండి లోపలికి వెళ్ళి ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూద్దాం. మూవీ రగడా, సో చాలా మూవీస్ పికపింగ్ డ్రాపింగ్స్ అయితే ఇక్కడే ఎక్కువ షూట్ చేస్తారు. ఎయిర్పోర్ట్లో ఇంకా కొన్ని ఫన్నీ థింగ్స్ ఉన్నాయి, చూపిస్తారండి. ఇక్కడ కావాల్సినప్పుడు ఇట్లా రిసెప్షన్, సో కొంతమంది ఆర్టిస్టులు ఇట్లా కూర్చోబెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేస్తారు.
సో కంప్లీట్ ఎయిర్పోర్ట్ సెట్టింగ్ అనమాట. అండ్ ఇక్కడ నుండి కొంచెం ఏమంటారు చాలా షూటింగ్స్ అయితే జరిగినాయి ఇక్కడ. నార్మల్గా చిన్న చిన్న ఏమంటారు ఎయిర్పోర్ట్ క్లిప్లు అయితే ఇక్కడే షూటింగ్స్ అయితే జరుగుతాయి. రగడ కానీ ఒక్కడు కానీ ఇంకొకటి ఈ డ్రెస్సులు ఎక్కడ కుట్టించావు అని చెప్పి బ్రహ్మానందం ఇద్దరు అమ్మాయిలు అడుగుతారు కదా, అట్లా మేము డీటెయిల్స్ చెప్పరాదు అని. సో అవన్నీ జోక్స్ అవుతున్నాయి కదా, సో అవన్నీ ఇక్కడే షూట్ అయినాయి. సో చూడండి సెట్టింగ్ ఎలా ఉంటుంది ఒకసారి. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాము. ఇది ఫ్లైట్ లాంటిదే కానీ ఫ్లైట్ కాదు. సో మూవీస్లో జరిగే ఫ్లైట్ సీన్స్ ఆల్మోస్ట్ అంటే దాదాపు ఇందులోనే షూట్ చేస్తారు. నిజంగా చూడడానికి రియల్ ఫ్లైట్ లాగానే ఉంది. సీట్స్ కూడా మొత్తం ఒరిజినల్ సీట్స్ అనమాట. సో నాకు కూడా ఒక డ్రీమ్ అవుతుంది ఫ్లైట్ ఎక్కాలని. సో అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను. గాయస్ ఇక్కడ చూసారు కదా, సో ఈ రోడ్లో అయితే శంకర్ దాదా జిందాబాద్ మూవీలోని గుడ్ మార్నింగ్ హైదరాబాద్ సాంగ్ అయితే ఇక్కడే షూటింగ్ జరిగిందనమాట. సో గాయస్ ఇప్పుడు చూడండి చైనీస్ గార్డెన్కి అయితే వెళ్తున్నాము. ఇదంతా చైనీస్ ద్వారా అనమాట. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ చైనీస్ గార్డెన్కి అయితే వెళ్ళిపోదాం. బ్యూటిఫుల్ గార్డెన్ అంట. సో చూడడానికి చాలా బాగుంటుందట. వెళ్దాం, ఎలా ఉంటుందో చూపిస్తే చూడండి. ఫ్రెండ్స్ ఇదంతా చైనీస్ గార్డెను. సో మీకు చైనీస్ లొకేషన్ లాగా అనిపిస్తుంది చూస్తే. సో ఎవరైనా రామోజీ ఫిలిం సిటీకి వస్తే చైనీస్ గార్డెన్ అస్సలు మిస్ కావద్దు. మీకు చూపిస్తారండి, చాలా బాగుంటుంది. సో గాయస్ మొత్తానికి పైకి ఎక్కి దిగి చైనీస్దే కంప్లీట్ చేసుకొని చైనీస్ పార్క్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే హవా మహల్కి అయితే వచ్చేసినాము. ఇదంతా హవా మహల్ అనమాట. చూడండి మనకు పురాతన టైంలో ఎట్లా కడతారో సో యాస్టీజ్ అలాగే కట్టారు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే రామోజీ ఫిలిం సిటీకి వరల్డ్ అవార్డు వచ్చింది కదా, ఆ సర్టిఫికేట్. అండ్ సో సుస్వాగతం సినిమాలో ఏ స్వప్నలో కాంగ్రెస్ ఆ షూటింగ్ పాయింట్. సో చాలా రకాల గార్డెన్స్, బటర్ఫ్లై గార్డెన్, సో అవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తే. సో అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా హవా మహల్ చూపిస్తాను రండి. ఓకే గాయస్, ఇది వచ్చేసి హవా మహల్ అనమాట. సో హవా మహల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తే రామోజీ ఫిలిం సిటీ వ్యూ పాయింట్ మొత్తం కనిపిస్తుంది. సో రామోజీ ఫిలిం సిటీలో చూడాల్సిన ప్రదేశాల్లో ఇదొకటి అనమాట. అండ్ మూవీ షూటింగ్స్ కోసం ది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్. సో మా పాప ఏడుస్తుందని చెప్పేసి ఈ బాల్ గేమ్కి అయితే వచ్చినాను. 200కి 3 బాల్స్ అనమాట. ఆ 3 బాల్స్లో మనం పైకి అట్లా బాల్ ఇసిరేస్తే ఆ బోర్డుకి తగిలి కింద ఉన్న బుట్టిలో అయితే పడాలి. సో నేను 3 టైమ్స్ ట్రై చేసినాను, నాకైతే పడలేదు. సో అందుకని సపరేట్గా రిటర్న్ అయితే వచ్చేసినాను. సో ఓకే గాయ్స్, ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట. మనం 430 రూపీస్ కోంబో తీసుకుంటే ఇట్లాంటి నాన్ వెజ్ ప్లేటు అండ్ వెజ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇట్లా తీసుకోవచ్చు అన్నట్టు. బాగుంది, ఫుడ్ కూడా టేస్ట్ బాగుంది. వస్తే మాత్రం ఇక్కడ ట్రై చేయండి. సో ఈ 430లో మనకి ఫుడ్ ఐటమ్స్ ఏమొస్తాయి అంటే ఒకటి చికెన్ అండ్ ఇదేంటి ఆలు ఫ్రై అండ్ కాలా జామునా, ఇది కాలా జామున్ అండ్ సాంబార్, రైస్, 2 పూరీస్ అండ్ కర్డ్. సో ఇవైతే వచ్చినాయి. బాగుంది, టేస్ట్ చేసి చెప్తా. కొంచెం చపాతి చికెన్ చాలా బాగుంది. ఓకే గాయ్స్, ఇప్పుడైతే ఫిలిం దునియాకి వెళ్తున్నాము. సో ఎలా అనిపించిందో లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయినాక చెప్తాను. లెట్స్ గో.
ఇప్పుడైతే మనం ఫిలిం దునియాలకైతే ఎంట్రీ అవుతున్నాము. సో ఇదంతా కూడా ఫిలిం దునియా అనమాట. మనల్ని ఒక ట్రైన్లో కూర్చోబెట్టేసి సో లోపలికైతే తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే మూవీ ఏ విధంగా తీస్తారు, సో ఏ విధంగా మంచి మంచి సీన్స్ తీస్తారు, సో కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి, సో అవన్నీ కూడా ఒకటే ఈ మూవీ దునియాలో అయితే చూపించారు. సో చూడడానికైతే చాలా బాగుంది. ఇదైతే ఒక మంచి అనుభూతి. సో రామోజీ ఫిలిం సిటీకి వస్తే మాత్రం ఫిలిం దునియాని అస్సలు మిస్ కాకండి. ఇదైతే లైఫ్ టైం గుర్తుండిపోతుంది. ఫిలిం దునియాకి అయితే వెళ్ళినాము. సో చాలా బాగుంది, మీరు కూడా చూసారు కదా. అసలు ఎక్సలెంట్ అనిపించింది. నిజంగా కూర్చోసేపు ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. చాలా బాగుంది. సో ఇది వచ్చేసి రెయిన్బో ఐలాండ్ అనమాట. సో ఇక్కడ చాలా డ్రై గేమ్స్ అయితే ఉన్నాయి, పిల్లలకు సంబంధించిన గేమ్స్ కూడా ఉన్నాయి. పిల్లల్ని ఆడిపించాలంటే మాత్రం చాలాసేపు అయితే ఆడిపించవచ్చు. సో ఇది వచ్చేసి సర్కస్ అనమాట. లాస్ట్ మినిట్లో అయితే సో సర్కస్ ఒక 10 minutes ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే చూడొచ్చు. సో ఇవన్నీ వచ్చేసి గేమ్స్ అన్నమాట. సో ఈ గేమ్స్ అందరు ఆడొచ్చు. అంటే చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. మార్నింగ్ మనల్ని ఫస్ట్ డ్రాపింగ్ ఎక్కడ చేశారో సో అక్కడే మళ్ళీ అన్ని లొకేషన్స్ చూసిన తర్వాత సో మళ్ళీ అక్కడే మనల్ని దింపేస్తారనమాట. నేను ఏదైతే హురేకా అని చెప్పేసి లొకేషన్ నేమ్ చెప్పానో సో అక్కడ దింపుతారు. సో అక్కడే ఇవన్నీ గేమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ గేమ్స్ అన్నీ ఎంజాయ్ చేసేసి మళ్ళీ మనం ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. అత్తా ఇప్పటికే బ్రేక్ డాన్స్కి అయితే వచ్చినాము. సో లైన్ బాగుందని చెప్పి స్కిప్ చేస్తున్నాను. ఒక క్లిప్ అయితే వేస్తాను, చూడండి. చూసారు కదా. సో రామోజీ ఫిలిం సిటీ మొత్తం మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో అయితే తెలియజేయండి. ఎందుకంటే మీరు టైప్ చేసే ఒక్కొక్క కమెంట్ నాకు ఎంతో బూస్టప్ని, చాలా ఎంకరేజ్ అయితే ఇస్తుంది. అండ్ మార్నింగ్ 9:30కి వస్తే ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 5:30 అవుతుంది. 5:30కి రామోజీ ఫిలిం సిటీ అయితే క్లోజ్ అన్నమాట. సో నేను మార్నింగ్ ఖచ్చితంగా 9:30కి ఉండాలి అని చెప్పేసి 8కి రూమ్ అంటే నైట్ రూమ్ తీసుకొని 8:30కి టికెట్స్ తీసుకొని సో 9:30కి అట్లా ఎగ్జాక్ట్లీ రామోజీ ఫిలిం సిటీలో ఉన్నా కాబట్టి డే మొత్తం రామోజీ ఫిలిం సిటీ షూట్ చేసి కంప్లీట్ వీడియో అంటే ఏ ఒక్క లొకేషన్ కానీ ఒక షోస్ కానీ ఏది మిస్ అవ్వకుండా సో కంప్లీట్ వీడియో అయితే మీకు పెట్టగలిగినాను. సో మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా రామోజీ ఫిలిం సిటీ రావాలనుకుంటే ఎగ్జాక్ట్లీగా 9:30కి అయితే రామోజీ ఫిలిం సిటీలో ఉండండి. సో అట్లయితేనే మీకు కంప్లీట్గా వీడియో షూట్ చేసుకోవడానికి, వ్లాగ్ చేసుకోవడానికి సో ఇట్లా మీకైతే యూజ్ అవుతుంది. అండ్ కొంచెం లేట్ వచ్చినా కూడా మీరు ఎక్కువ టైం ఎక్కడైనా స్పెండ్ చేసినా కూడా బిస్కెట్ అవుతుంది. ఎందుకంటే చాలా షోస్ మిస్ అయిపోతారు. ఇందులో నేను ఏ ఒక్క షో తప్ప మిగతా అన్నీ అయితే షూట్ చేసినాను. సో అది కూడా అంత మరీ ఇంపార్టెంట్ కాదనుకుని చెప్పేసి అది ఒక్కటి స్కిప్ చేసిన, మిగతా అన్ని కంటిన్యూగా అయితే చూపించాను. స్టంట్లు, సో రైడ్స్ అని, షోస్ అని, అన్ని సర్కస్ అని, మంచి మంచి మూవీ లొకేషన్స్, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ కంప్లీట్గా అవుతున్నాయి మన వీడియోలో. సో ఈ వీడియో అయితే చాలా కష్టపడ్డా. మార్నింగ్ 9:30 నుండి 5:30 వరకు అయితే చాలా కష్టపడ్డాం. ఒక లంచ్ బ్రేక్ తప్ప మిగతా అంతా రన్ రాజా రన్ అన్నట్టు సాగింది. సో పరుగులు ఎక్కడ టైం అయిపోతుందో, ఎక్కడ లొకేషన్స్ మిస్ అయిపోతామని చాలా కష్టపడ్డాం. అండ్ ఇప్పుడైతే మీరు చూస్తున్నట్టయితే అందరూ ఎగ్జిట్ అవుతున్నారు. సో ఎవరైనా రామోజీ ఫిలిం సిటీకి రావాలంటే మాత్రం ఖచ్చితంగా టైం అయితే పాటించండి, అదైతే మెయిన్. అండ్ ఫుడ్ అయితే
ఆల్మోస్ట్ ఇక అన్ని ప్లేస్లలో దొరుకుతుంది. దాని గురించి కూడా ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం స్టూడియోలో వచ్చినాం కాబట్టి చెప్తున్నాను. ఓకే గైస్, చూసారు కదా. సో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. Yeah.